రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది కిడ్నీకి సంబంధించి బాధపడుతున్న వాళ్ళు ఈ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళంతా చాలా క్యూర్ ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ గా కూడా కొంతమంది యూట్యూబ్స్ లో వాళ్ళంతటా వాళ్ళే అప్లోడ్ చేసుకుని నేను వాళ్ళతో చాలా ఇబ్బంది పడ్డాను, నాకు చాలా క్యూర్ అయింది, ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవడం వల్ల ఈ రోజు మనం డాక్టర్ గారిని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అసలు కిడ్నీ సమస్య అనేది ఎందువల్ల వస్తుంది అంటారు? మీరు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ అందిస్తారు? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మీరు తీసుకునే ఫుడ్లో సర్జరీ కూడా అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు డాక్టర్ గారు? ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఈ మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి 20 to 30 ఏజ్లో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా వీళ్ళకి ఏమవుతుందంటే హోమియోపతి ట్రీట్మెంట్ అనగానే ఇది చాలా లాంగ్ ప్రాసెస్, తగ్గుతుంది కానీ ఇమీడియట్ గా మనకి రిజల్ట్ రాదు. నా దగ్గరికి థైరాయిడ్ TSH లెవెల్స్ 70 ఉన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. తనకు 70 నుంచి ఆల్మోస్ట్ నార్మల్గా వచ్చేసింది. ఎవరైతే బాధను దిగమింగుతారో, ఎవరైతే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారో అది ఒకటే స్టోన్ ఉంటుంది, అది పెరిగిన తర్వాత అది బ్లాస్ట్ అయితే అది కొన్ని స్టోన్స్ లా తయారవుతుందని కూడా విన్నాను. అది కరెక్టేనా? అప్ టు 25 mm స్టోన్స్ మీకు 25 mm వరకు, అంటే రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీ యూరేటర్లో అన్ని కలుపుకొని ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4 వారికోసీల్స్ ఉన్న వాళ్ళకు కూడా వితౌట్ సర్జరీ వితిన్ 2 to 3 months తగ్గిపోయిన కేసు ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. కిడ్నీలో స్టోన్స్ పెరగడానికి మన భయంతో కూడా పెరుగుతుంది అన్నది ఇది ఒకటి కొత్త విషయం ఉంది నాకు. మీరు ఏదో పాలకూర తింటే, టమాటా తింటే, లేకపోతే క్యాబేజ్ తింటే, చికెన్ తింటే, మటన్ తింటే ఈ మనకి కిడ్నీ స్టోన్స్ సంబంధించి కూడా చిన్నపిల్లలు ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరికీ ఒకే రకమైనటువంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. దీనిలో ఏమైనా డిఫరెంట్ ఏజ్ని బట్టి కూడా ప్రాబ్లం వేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ పిల్లల్లో కూడా కిడ్నీ స్టోన్స్ రావడానికి ఒక రీజన్ చెప్తాను. మీ బాడీలోనే స్టోన్స్ ఫామ్ అవుతాయి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఏంటంటే ఒకటికి 2 సార్లు ఆల్రెడీ సర్జరీలు చేయించుకుని కూడా మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ఏం రిపీట్ అవుతుంది అంటే ఇది అసలు ఏ విధంగా తీసుకోవచ్చు అంటే బకెట్లో ఉన్న నీళ్ళు మీ సర్జరీ లేకుండా తక్కువ ఖర్చుతో తీసేస్తున్నాం. అట్లా కాకుండా మీరు ఎట్లా ట్యాప్ ఆన్ చేసి పెడితే మళ్ళీ వాటర్ వస్తాయి కదా బకెట్లోకి. కిడ్నీ స్టోన్స్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్పండి. ప్రాబ్లం అంతా ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే అండి స్నాక్స్ అండి. ఇప్పుడు గాల్ బ్లాడర్ ఏదైనా ప్రాబ్లం ఉందన్నప్పుడు దాంతో మనకి ఏం పని ఉంది, దాన్ని తీసేస్తే పోలా అని చెప్పి దాన్ని తీయించేసుకున్నాం కూడా చాలా మంది చూస్తాం. గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు బాడీలో? కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కేసెస్ అనేవి చాలా తక్కువ రిజల్ట్ ఉంటాయి. మనకు 100 కేసెస్లో ఓన్లీ 50% సక్సెస్ రేటే ఉంటుంది. అసలు కిడ్నీలో స్టోన్స్ మనకి స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు అది మనం ఎలా అబ్జర్వ్ చేయాలంటారు? ఎలా తెలుస్తుంది మనకు? ముందుగానే దాన్ని గ్రహించామనుకోండి, అంత ఇష్యూ పెద్దగా అయ్యేంత వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేకోకుండా స్టార్టింగ్ స్టేజ్ మనం ఎలా తెలుసుకోవచ్చు? గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తుంటాయి. అంటే తిన్న వెంటనే తేనుపులు రావడము, బ్లోటింగ్, తిన్న వెంటనే కడుపు ఇంత ఉబ్బిపోవడము, వీటితో పాటు యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. ఇది ఒకటే స్పెషాలిటీ అని చెప్పడం లేదండి. నాకు మామూలుగా నేను మీ గురించి తెలుసుకున్నది ఏంటంటే కిడ్నీకి సంబంధించి డాక్టర్ సతీష్ గారు అంటే ఆయన ఒక రకంగా స్పెషలిస్ట్ అని చెప్పాలి. అంటే దీని ఒక్కదాని గురించి అయినా కాకుండా ఇంకా దేంట్లో ప్రత్యేకంగా మీరు ట్రీట్మెంట్ జరుగుతుంది? అమ్మాయిల్లో అండి కంపల్సరీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళు థైరాయిడ్ కేసెస్ ఎక్కువ ఉంటాయండి. థైరాయిడ్ కంప్లీట్గా తగ్గదా అంటే తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వితౌట్ థైరోనామ్ ఎల్ట్రాక్సిన్స్. అంటే థైరాయిడ్తో పాటు PCOS అమ్మాయిల్లో వచ్చే రెగ్యులర్ ప్రాబ్లమ్స్, ఇంకా పింపుల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల డిసీజ్ అండి. అప్ టు హెడ్ టు టో వరకు మీకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ట్రీట్మెంట్స్ వరకు మాత్రమే వైద్యం అందించడమే కాకుండా మీరు ఒక మంచి రైటర్ అని విన్నాను. అవునండి, నేను కవితలు రాస్తాను, అమ్మ రాజీనామా అనే బుక్ కూడా రాశాను. డాక్టర్ నుంచి రైటర్ అయ్యారు, రైటర్ నుంచి సతీష్ గారు ఏం కాబోతున్నారు? యాక్చువల్గా నేను రాస్తున్నాను, ఈవెన్ సాంగ్స్ కూడా రాస్తున్నాను. మీకు ఏఐలో సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నాను. అందులో